పడుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి మనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథనేనుగా, గాలివాటంలాగా ఆగేయల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట నిలకడగా, ఏ చిరునామా లేక, ఏ బదులు మేడం 2 నేను ఇద్దరే హైలైట్ అవ్వాల. ఎందుకు వేస్తోందో కేక మౌనంగా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి మనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడా. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, తందనానాయి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనాన భళ తందనాన.
బసలేదు. ముందుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఏం తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారా? అభిమానులు చూస్తే అన్నటి నుంచి చేపట్టిన కార్యక్రమాలు కానీ ప్రతి ఊరి కూడా చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. అదే విధంగా ఎస్వి యూనివర్సిటీ అంటే బ్రహ్మాండానికి మారు పేరు, ముందా తరానికి మారు పేరు. ఏం తమ్ముళ్ళు అవునా కాదా? అదే స్వర్గయ్య శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఈరోజు మన సభకు వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఆడపడుచులకు కన్న చదువులకు ఎక్క చెల్లిలకు నటసామ బొమ్మ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఏ దేశం ఎదిగిన ఎందు కాదిడిన పొగడన నీ కన్న చెల్లి దానికి కిలపరా నీ తెలుగు జాతి నిన్ను గౌరవంగాను మహనీయుడు. ఆ విధంగా మీ అందరినీ చూస్తుంటే ఇంచింతై వడువింతై అన్నట్టుగా మా ఉత్సాహము మరింత రెచ్చిపోతుంది. బ్రదర్స్, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎస్వి యూనివర్సిటీ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ చూడు తీసుకుంటున్నాను. బ్రదర్స్,
అదే మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. రావడానికి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారండి. రానుకున్నారా లేనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాషాయ మనిషి అయిపోయాడు, మాస్లో ఉంటున్నాడు, వర్షం మార్చుంటాడు అనుకుంటున్నారేమో. అదే అర్థం, అదే పౌరుషం. చూరుషతహలి ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలలో తీసుకుని వెళ్ళేవనా? అదే మన బాలకృష్ణ గారు మాట్లాడితే ముందు చిన్న ముందు కాదు. నువ్వు భయపడ్డా ఓట్లు అనుకున్నావా? ఇంకొన్ని రాజు ప్రదేశా. నేను నమ్మకమా నాన్న ధైర్యమా? నేను ఎక్కడున్నా నాన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. చెప్పండి వాడికి. స్టేట్ అయినా ఒకటైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను నిజంత వరకే. వన్ సైజ్ రిపీట్ ఇస్టరే రిపీట్స్. అదే బాలకృష్ణ గారు ఆయన ఈరోజు మన కార్యక్రమానికి వస్తే ఈ విధంగా మాట్లాడతారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్నెన్నో జరిపించాలి. దీన్ని మనందరూ కూడా ఇలాగే ఆస్వాదించాలని కోరుకుంటూ, ఈ రోజుల్లో యూనివర్సిటీ అంటే మన ఎస్పీ యూనివర్సిటీ, మన ఎస్పీ యూనివర్సిటీ అంటే విద్యార్థులు, మరి ఆ విద్యార్థులు అంటే క్రమశిక్షణ, మరి ఆ క్రమశిక్షణకు ముఖ్య కారణం మన ఉపాధ్యాయులు. కాబట్టి అందరూ బ్రహ్మాండంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ చెల్లెమ్మ నమస్తే, అన్నయ్య నమస్తే, తమ్ముడు నమస్తే నమస్తే నమస్తే. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో ఎస్పీ యూనివర్సిటీ తరఫున మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే బాబు, నమస్తే అన్నయ్య, నమస్తే నమస్తే నమస్తే. అదేవిధంగా కే పాల్ గారు మాట్లాడుతూ ఏమంటున్నాడో ఓకేనా? ఆల్రెడీ నువ్వు దేశాలు ప్రశ్నించాను, అవునా కాదా? ఈ రోజు మీరందరూ వరల్డ్ నంబర్ 1 స్పీకర్ అని ఏమన్నా సెర్చ్ చేస్తే నేనే వస్తాను, అవునా కాదా? మీ అందరికీ తెలుసు అన్నిటికన్నా బెస్ట్ వ్యూ యాది ఎస్పీయూ, అవునా కాదా? అదే సాయి కుమార్ గారు మాట్లాడితే కనుచో 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనుచో 4వ సింహం మీద ఈ అగ్ని పోలీస్. వారు ఆడిన కాట వేటాడిన ఒక వేట చరిత్ర ఉండాలి మీ అందరికీ ముట్ట. అదే జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే కొత్తాడు ఏనాడైనా మగడ్డలు పెట్టింటేనే కదా ఢిల్లీలో కలిపి సీమ సొందుల్లోకి రా చూసుకుంటాం. నీ పెద్దపము నా పెద్దపము. ఇంద్రయ్య ఏం చేస్తా ఉండ పట్టవగలు మిట్ట మధ్యన పాలు తిరుగుతావా? ఇంకొక పూరి గొప్ప పని చేసినావే అనుకో, ఇది పండబెట్టి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగే ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే, ఇరుగుగా మారితే కదులే, చురుకుగా ప్రాణమి కదిలే. చిన్నతనమే
చేరరమ్మంటే ప్రాణం నిన్న వైపే దారి తీస్తోంది. అడుగులైతే ఎదరకైనా నడక మాత్రం వెనకకే గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురవుతున్నదే. చెరిగిపోనే లేదే, మరపురానే రాదే, చివరి మలుపున నిలచి పిలిచిన స్మృతుల చిటికిన వేలు బదలని చెలిమిగా ఊహలే ఉప్పొంగుతున్నవిలా. ముగియని కథలతో మది మేలుకున్నదిలా. తాతగాతల పండిన తండ్రి తనమే ఎండునా, ముడిని దిగి కొడుకెదిగిన నాన్న మురిపెను తీరునా, వయసు వాలిన సందెవాలున చేతి కందిన ప్రియవరం.